అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో పింఛన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తప్పుడు పింఛన్లో లబ్ధి పొందుతున్నారని చెప్పేసి గవర్నమెంట్ అయితే కనుక ఒక సర్వే అయితే తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి డిసెంబర్ 9 తారీఖు టు 10 తారీఖున ఖచ్చితంగా ఈ 2 రోజులలో సర్వే అనేది పూర్తి చేయాలి. ఈ పింఛన్ తీసుకున్నటువంటి లబ్ధిదారుల డేటా అనేది ఒక యాప్లో ఎంటర్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే కనుక ఒక సర్వే అయితే చేయడం జరుగుతూ ఉంది. అంటే కనుక ఈ సర్వే అనేది ఏ విధంగా చేశారు ఏం కదా అని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్తాను. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు వచ్చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద పింఛన్ తనిఖీ అయితే చేయడం జరుగుతూ ఉంది. పైలట్ ప్రాజెక్ట్ అంటే కనుక తక్కువ సమయం తక్కువ నిధులతో ఈ సర్వే అనేది చేయడం జరుగుతూ ఉంది. అంటే కనుక మనకు సోమవారం టు మంగళవారం ఈ 2 రోజులలో పింఛన్ పంపిణీ అనేది పింఛన్ సర్వే అనేది పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే కనుక ఒక మండలంలో ఒక అధికారి అయితే నియమించడం జరుగుతూ ఉంది. ఈ సర్వేకు పూర్తి చేయడానికి ఒక అధికారిని అయితే నియమించడం జరుగుతూ ఉంది. ఈ అధికారి వచ్చేసి కేవలం 40 పింఛన్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఒక అధికారికి వచ్చేసి కేవలం 40 పింఛన్లు మాత్రమే సర్వే చేయాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే కనుక తక్కువ సమయం తక్కువ నిధులతో కేటాయించడం జరిగింది కాబట్టి కేవలం 40 పింఛన్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ 40 పింఛన్లు కూడా డేటా ఎంటర్ చేసేటప్పుడు అతడు ఎటువంటి టెన్షన్ పడకుండా డేటా అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఒకవేళ కరెక్ట్గా తప్పుగా డేటా ఎంటర్ చేసినామంటే పింఛన్లు అనేది ఎత్తిపోతాయి. కాబట్టి పింఛన్లు అనేది ఎంక్వైరీ చేసేటప్పుడు మీ ఇంటి దగ్గరికి వచ్చి డేటా అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క లబ్ధిదారు ఇంటి దగ్గరికి వచ్చి డేటా అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. ఎంటర్ చేసేటప్పుడు అది ఏ రకమైన పింఛన్ కానివ్వండి, ఎటువంటి పింఛన్లైనా కానివ్వండి, సదరన్ సర్టిఫికేట్ వికలాంగుల పింఛన్ అయితే సదరన్ సర్టిఫికేట్ ఐడి నెంబర్ కానివ్వండి, ఆధార్ నెంబర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి డేటా అనేది కరెక్ట్గా ఎంటర్ చేస్తున్నా లేదా కూర్చొని చెక్ చేసుకోండి. వృద్ధాప్య పింఛన్ కానివ్వండి, ఒంటరి మహిళా పింఛన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి డేటా అనేది కరెక్ట్గా ఎంటర్ చేసినా లేదా చూసుకోండి. ఒకవేళ తప్పుడు డేటా ఎంటర్ చేసినా ఉంటే పింఛన్ అనేది ఎత్తిపోతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ ఏం లేదు. అంతేకాకుండా ఒరిజినల్ సర్టిఫికేట్లు కూడా మీరు చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ లేదంటే ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి జిరాక్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు పింఛన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ పింఛన్ సర్వే అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి సబ్మిట్ చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ అడిగితే కనుక ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్లు అనేది రెడీ చేసుకోండి. కాబట్టి మనకు టైం అనేది పెద్దగా లేదు. రేపు ఎల్లుండే సోమవారం మంగళవారం ఈరోజు డిసెంబర్ 8వ తారీఖు మనకు పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. కాబట్టి మనకు రేపు ఎల్లుండి అయితే సర్వే అయితే చేయడం జరుగుతుంది. ఈ సర్వేలో వచ్చేసి ఎటువంటి మిస్టేక్ చేయకుండా ప్రతి ఒక్క లబ్ధిదారుడు మళ్ళీ తిరిగి లబ్ధి పొందాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగనే వచ్చేసి దీనికి సంబంధించినటువంటి డేటా వచ్చేసి ఈరోజు ఈ మొత్తం ప్రక్రియ అనేది సోమవారం మంగళవారంలోపు పూర్తి చేయాలని చెప్పి సెర్చ్ ఈసీఓ వీరపాండ్యన్ అన్ని జిల్లాల అధికారులతో ఆదేశించారు. కాబట్టి మనకు సోమవారం మంగళవారం అనేది ఖచ్చితంగా పింఛన్ల ఎంక్వైరీ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానివ్వండి అందుబాటులో ఉండి, ఒకవేళ మీరు అందుబాటులో లేకుంటే పింఛన్ ఎత్తిపోతుంది, అంటే ఎటువంటి సమస్య లేదు, ఇబ్బంది లేదు. కాబట్టి ఎవరైనా కానివ్వండి పింఛను తీసుకునే లబ్ధిదారులు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కటి పింఛను ఎంక్వైరీ చేసుకోండి. ఒకవేళ ఎంక్వైరీ చేసుకునే విధానం కూడా నేను చెప్పినాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.